యోహాను సువార్త 1వ అధ్యాయం 17-18 వచనాలు. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఈరోజు వీలైతే ఈ 2 వచనాలు చూద్దాం, ఎంతవరకు చూడగలుగుతాము. తర్వాత మనం అంతకు మునుపు చూచినటువంటి ఆయన పరిపూర్ణతలో నుండి మనము అందరము కృప వెంబడి కృపను పొందితిమి అని చదివినట్లుగా, ఈ కృప అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశాలు మనిషి అందుకోవటానికి దేవుని తరఫు నుంచి మన పక్షంగా చూపబడినటువంటి అంశం. అది మొదట పాపులమైన మనలను వెతికి రక్షించుట, పరలోకము నుంచి నూతనంగా జన్మించగలగటానికి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనలను పాపముల నుంచి ఒప్పించి తిరిగి ఆయనతో సంబంధంలోని తీసుకుని వచ్చుట మాత్రమే కాకుండా, ఉచితంగా నీతిమంతులమని తీర్చి నీతిమంతులుగా తీర్చబడినటువంటి స్థానంలో ఒక నూతన స్వభావాన్ని, నూతన సృష్టిగా మన అంతరంగాన్ని కలుగజేసి దేవుడు కోరిన విధంగా జీవించగలగటానికి కావలసిన శక్తిని ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించి, మనము మన బలహీనతలలో ఆయన శక్తి ద్వారా నింపి రాబోతున్నటువంటి పరలోకపు 1000 సంవత్సరాల పరిపాలన వరకు సిద్ధపరిచేటువంటి దేవుని యొక్క బలం, ఆ మొత్తం అంతా కలిపి కృప అని చెప్పవచ్చు. ఆ కృపను మనము కృప వెంబడి కృప పొందగలిగేటట్లుగా, అంటే ఒక అంశం తర్వాత ఇంకొక అంశం వరకు కూడా మెల్లమెల్లగా మెట్టుమెట్టుకు మన జీవితంలో ఎదుగుదల వికసించుతున్న కొలది దేవుడు మనను ఏ ఉద్దేశం కొరకైతే సృష్టించాడో దానిని అందుకోగలిగేటంత వరకు దేవుని యొక్క దయ మన మీద ఉంచి మనం ఆ స్థానాన్ని చేరుకొనగలిగేటట్లుగా చేసేటువంటిది ఆయన యొక్క కృప అయింది. ఇక్కడ 17వ వచనంలో ఏం చదువుతున్నామంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. దేవుడు మొదటలో ఆదాము హవ్వలను సృష్టించిన తరువాత వారికి దేవుడు ఏం చెప్పాడంటే, ఒక వచనం చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మొట్టమొదటిగా దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత అతనికి అప్పగింపబడినటువంటి బాధ్యత ఇది. ఈ సేద్యపరచటము, కాయుట అనేటువంటిది దేవుడు అతనికి అప్పగింపబడినటువంటి బాధ్యత. తర్వాత అతనికి ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఈ 16వ వచనంలో 17వ వచనంలో ఉంది. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా సత్యదమని నరునికి ఆజ్ఞాపించడం. 15వ వచనంలో చెప్పబడినటువంటిది దేవుడు మనిషికి అప్పగింపబడినటువంటి బాధ్యతలు, దానిని సేద్యపరచటము, కాయటం అనేటువంటిది. ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఆ ఫలమును తినకూడదని నిశ్చయముగా సత్యదమని నరునికి ఆజ్ఞాపించడం. ఏదైతే ఫలం ఉన్నదో ఈ మంచి చెడు అనేటువంటి వృక్షఫలాన్ని తినవద్దు అని ఆజ్ఞాపించాడు. ఒకటి బాధ్యత, రెండవది ఆజ్ఞ. ఆ రెంటి ఆధారంగా మనుషుడు దేవుని ఎదుట జీవించాలని దేవుడు మనిషిని కోరాడు. కానీ మనుషుడు ఆ దేవుడు తనకు అప్పగింపబడినటువంటి బాధ్యత ఏంటంటే కాయటం. ఆ కాచే విషయంలో సర్పం వచ్చి వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ బాధ్యతను మర్చిపోయాడు. అంటే దేవుడు ముందుగానే అతన్ని హెచ్చరించాడు, ఇలా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక మీరు కాయండి అని చెప్పాడు. కనుక దానిని మర్చిపోయాడు మనిషి. అక్కడ మొట్టమొదటిసారిగా మనుషుడు తప్పిపోయినట్లుగా చూస్తాం. రెండవది, ఏదైతే ఫలాన్ని తినవద్దన్నాడో ఆ ఆజ్ఞను ఉల్లంఘించి ఆ ఫలాన్ని తిన్నాడు. ఈ ఆజ్ఞను ఉల్లంఘించి తినడం ద్వారా వారు ఇద్దరు కూడా దేవుని యొక్క ఏర్పాటు నుంచి పడిపోయినట్లుగా, తర్వాత పాపం ద్వారా మరణం ద్వారా
దేవుడు ఎల్లప్పుడూ కూడా నిత్యత్వంలో దేవునికి దూరంగా ఉండగలిగిన స్థితిలోనికి మనిషి పడిపోయాడు. అలా పడిపోవడం మాత్రమే కాకుండా రోమాపత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం నుంచి, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయన. తర్వాత అలాగే ఇంకా 13వ వచనం, ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఇప్పుడు ఆదామును గనక మీరు ఆ ఫలము తినవద్దు అని గనక చెప్పకపోయినట్లయితే దేవుడు దానిని పాపంగా దేవుడు చూడడు. ఏదైతే దేవుడు చెప్పాడో తినవద్దని వాళ్ళు తిన్నారు కాబట్టి ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా అది పాపంగా పరిగణించబడింది. దేవుడు గనక మీరు అది ఫలం తినవద్దు అని గనక చెప్పబడనట్లయితే ఒకవేళ వారు తినినప్పటికీ కూడా దేవుడు దానిని పాపంగా పరిగణించడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని చెయ్యొచ్చు అని లేక చెయ్యకూడదని ఏదైతే మనకు తెలియపరుస్తుందో అదే ధర్మశాస్త్రం. దేవుడు ఆదాము హవ్వల విషయంలో ఏం తెలియపరిచాడంటే మీరు ఈ ఫలం తినవద్దు అన్నాడు, ఈ తోటను కాయమని చెప్పాడు. ఈ కాసే విషయంలోనూ తినే విషయంలోనూ వారి బాధ్యత విషయంలో ఆజ్ఞను పాలించే విషయంలో కూడా తప్పిపోయారు. ఆదాము హవ్వలకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఏమిటంటే ఈ వృక్ష ఫలము తినవద్దు అనేది. కానీ వారు దానిని తినటం ద్వారా తప్పిపోయారు. ఆ ఆజ్ఞ ఇవ్వబడింది కాబట్టి, ఆ ఆజ్ఞను వారు ఉల్లంఘించారు కాబట్టి అది వారికి పాపంగా ఎంచబడింది. దాని తర్వాత ఒక 2000 సంవత్సరాలు గడిచిన తర్వాత అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాముని దేవుడు పిలుచుకొని అతని ద్వారా ఒక సంతానాన్ని కలుగజేసిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 2400 సంవత్సరాల తర్వాత సృష్టికి ఆరంభం నుంచి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులను పిలుచుకొని ఐగుప్తు దేశంలో నుంచి వారికి విడుదల కలుగజేసి తీసుకొచ్చిన తర్వాత నిర్గమకాండం 19వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో వారికి ప్రత్యక్షమై దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల యొక్క వివరణలు ఈ నిర్గమకాండంలోనూ, లేవీకాండంలోనూ, సంఖ్యాకాండంలోనూ, ద్వితీయోపదేశకాండంలోనూ మాటిమాటికి వివరించి చెప్పబడ్డాయి. ఈ ధర్మశాస్త్రం అనేది ఏం చెబుతున్నది అంటే మనిషి ఏ విధంగా జీవించాలి దేవుని ఎదుట అనే విషయాన్ని చెబుతున్నది. ఆ విషయంలో మనిషికి ఎటువంటి విధంగా ఆ శక్తిని కావాలో ఆ ధర్మశాస్త్రము మనకి అనుగ్రహించదు. కానీ ఏది చెయ్యకూడదో ఏది చెయ్యాలో ఆ విషయాలు చెప్తుంది. ఉదాహరణకి నీవు నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో దేవుని ప్రేమించమని చెప్తుంది. అలాగే నీవు వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తుంది. కానీ అది చేయగలిగినటువంటి విధంగా మనలను బలోపేతం చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని ధర్మశాస్త్రం మనకు అనుగ్రహించదు. ధర్మశాస్త్రాన్ని మాత్రమే తీసుకొచ్చాడు మోషే. అంటే దేవుని ఎదుట ఎటువంటి జీవితము ఆయనకు అంగీకారమో లేక అనంగీకారం అనేటువంటి విషయాన్ని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియపరిచాడు. అది ధర్మశాస్త్రం. కానీ మనిషి ఈ ఫలాన్ని తినటం ద్వారా అతనిలో వచ్చినటువంటి ఈ పాప స్వభావం అంటారు, లేకపోతే దానిని శరీర స్వభావము అంటారు. అంతకు మునుపు ఆ స్వభావం లేదు ఆదాములో. ఆ ఫలమును తినడం ద్వారా, ఈ మంచి చెడు అనేటువంటి వృక్షఫలం ద్వారా మనుషుడు తనంతట తానుగా తన వైపు తాను చూసుకొని తన ద్వారా జీవించేటువంటి విధమైనటువంటి ఒక నూతన వేరైన స్వభావంలోనికి రాగలిగాడు. కాబట్టి ఆ స్వభావం దేవుడి వైపు చూచి దేవుడి యొక్క స్వరాన్ని విని దేవుడు కోరిన విధంగా జీవింపజేసేటువంటి దానికి వ్యతిరేకం. అందుచేత మనిషి దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసుకొనగలిగినప్పటికీ కూడా ఆజ్ఞలను పాటించగలిగినటువంటి శక్తి అతనిలో లేదు. అందుచేత ఈ సమస్య వచ్చింది. ఈ ధర్మశాస్త్రం ద్వారా మనిషిని దేవుని ఎదుట ఏ విధంగా జీవించాలో జీవించలేకపోయిన స్థితిని మాత్రమే ధర్మశాస్త్రం చూపిస్తుంది. ఎందుకంటే మనిషికి
దేవుడు కోరిన విధంగా జీవింప చేయటానికి బలోపేతం చేయగలిగినటువంటి సామర్థ్యం ధర్మశాస్త్రంలో లేదు. అది మోషే ద్వారా దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు తీసుకుని వచ్చాడు. అయితే మనకు కూడా ధర్మశాస్త్రానికి వెలుపల ఉన్నటువంటి అన్యజనులు, అంటే మనందరం కూడా, అంటే ఇశ్రాయేలీయులు కాని వారందరూ కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం అన్యజనులు. ఆ అన్యజనులు కూడా వాళ్ళ మనస్సాక్షి కూడా వాళ్ళ మీద నేరం మేపేదిగా ఉన్నది. ఇది సరైనది కాదు, ఇది సరైనది, నేను చేయవలసిన విధంగా చేయటం లేదు, చేయకూడదని చేస్తున్నాననే విషయాన్ని. అలా అది అర్థం చేసుకున్న తర్వాత ఇంకొక చోట ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 21వ వచనం, ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును. అంటే ఈ ధర్మశాస్త్రం ఏదైతే మోషే ద్వారా వచ్చిందని మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుతున్నామో, అది మనలను దేవుని ఎదుట జీవింప చేయటం సామర్థ్యం కలిగినదిగా లేదు. కనుక మనకు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునటం ద్వారా మనం మంచి చేయగలిగినటువంటి సామర్థ్యం లేకపోయినట్లయితే ఎటువంటి స్థితిలో మనిషి ఉంటాడో, యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకమునుపు ప్రతి మనుషుడు ఆ స్థితిలో ఉండిపోయాడు. సో మరలా చెప్తున్నాను, యేసు ప్రభు రాకమునుపు ప్రతి మనుషుడు కూడా ఈ మంచి చెడు అనేటువంటిది తెలుసుకొనగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ఆ మంచిని మాత్రమే చేయగలిగి చెడును విసర్జించి చెడు చేయకుండా ఉండగలిగిన స్థితి యొక్క సామర్థ్యం ఆ మనిషిలో లేదు. అందుచేత పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటే, జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల, ఈ ధర్మశాస్త్రానికి కూడా మనం దేవుడు కోరిన విధంగా జీవింపు చేయగలిగినటువంటి సామర్థ్యము లేదు. ధర్మశాస్త్రం లేనటువంటి మనందరము అన్యజనులుగా పిలువబడుతున్న మనలో స్వతహాగా ప్రకృతి సంబంధంగా న్యాచురల్గా కూడా ఈ మంచిని చేయగలిగినటువంటి సామర్థ్యం మనలో లేదు. ఆ మంచిని చేయగలిగినటువంటి సామర్థ్యం కేవలము దేవుని యొక్క జీవం కలిగి ఉండటం చేత మాత్రమే కలుగుతుంది. అందుచేతనే జీవింపచేయ శక్తి కలిగినటువంటి ధర్మశాస్త్రం ఉన్న ఎడలా అని చెప్తున్నాడు. ఇప్పుడు మరలా యోహాను సువార్తకు వచ్చినట్లయితే, ఈ ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన, అంటే ఈ మంచి ఏది, దేవుడు ఏం కోరుతున్నాడు, మనుషుడు ఏ విధంగా జీవించాలనే విషయాన్ని మరలా ఆదాము హవ్వలతోటి దేవుడు ఏ విధంగా మొదటలో మాట్లాడాడో, ఈ బాధ్యతలు ఆజ్ఞలు అదేవిధంగా మోషే ద్వారా మరలా వేరైన విధంగా దేవుడు 10 ఆజ్ఞలిచ్చి వాళ్ళ బాధ్యతలను కూడా దేవుడు మోషే ద్వారా వాళ్ళందరికీ తెలియపరిచాడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి రాకమునుపు సశరీరుడుగా మనుషులందరూ కూడా అటువంటి వాటికి కట్టుబడి ఉన్నారు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృప ఏం చేస్తున్నది అంటే, దేవుడు అనుగ్రహించబడినటువంటి బాధ్యత ఏదైతే ఉన్నదో ఆ తోటను సేద్యపరచుట, కాయుట, ఆ ఫలమును తినకుండా ఉండుట, ఆ బాధ్యతలు, ఈ ఆజ్ఞలు రెండింటినీ కూడా సరైన విధంగా నిర్వర్తించటానికి శక్తిని అనుగ్రహించేటువంటిది కృప. ఏదైతే దేవుడు మనిషి పక్షంగా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఈ తోటను సేద్యపరచటం కానీ, లేక దాన్ని కాయటం కానీ, లేక దేవుడు చెప్పినప్పుడు ఫలానా విషయం చేయవద్దు అని, లేకపోతే తినవద్దని, లేక చేయమని, ఆ విషయాలన్నిటినీ కూడా మనము శక్తి కలిగి ఆ విధంగా చేయగలిగటకు సామర్థ్యం కలిగినట్లుగా చేసినటువంటి వాడు యేసు ప్రభు. అది దేవుని కృప ద్వారా కలిగింది. ధర్మశాస్త్రం అయితే ఏది చేయొద్దో ఏది చేయాలో చెప్తున్నది, కానీ అది జీవింపచేసి మనల్ని బలోపేతం చేసి ఆ విధంగా నడవటానికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించలేదు. అందుచేత ఇంకొక చోట ఏం చెప్తున్నా అంటే, అది వాక్యము చూడండి, 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనంలో, 3వ అధ్యాయం 6వ వచనంలో ఆఖరి భాగం, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. అక్షరం అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఏదైతే ఆజ్ఞలు మనకు ఇవ్వబడి ఉన్నాయో అవన్నీ మనం చేయలేనటువంటి స్థితిలో మనల్ని ఉంచుతుంది, కానీ మనము చేయగలిగినటువంటి సామర్థ్యంలోనికి తీసుకుని రాలేదు. అయితే యేసు ప్రభు ఈ కృపను తీసుకొని రావటం ద్వారా దేవుడు మనకు నియమించినటువంటి నియమావళి,
ఆయన మన పక్షంగా కలిగిన ఉద్దేశాలు, ఆయన మనం ఏ విధంగా జీవించాలని కోరుతున్నాడో ఆ విధంగా జీవింప చేయడానికి కావలసినటువంటి బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన కృప ద్వారా మనిషి పొందగలుగుతాడు, ఆయన యందు విశ్వసించిన వారందరూ కూడా. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ దేవుడు కోరిన విధంగా ఒక మనిషి జీవించటానికి సామర్థ్యాన్ని కలుగజేసేటువంటి సాధనమే దేవుడు విశ్వసించేటువంటి వారందరిలో కూడా పనిచేయడానికి ఇవ్వబడినటువంటిది దేవుని యొక్క కృప. అది విశ్వసించిన వారిలో మాత్రమే జరుగుతుంది. కృప అనేటువంటిది దేవుడు యొక్క ఉద్దేశాలను మనిషి అందుకోవటానికి ఉంచబడినటువంటిది. విశ్వాసం అనేటువంటిది అది మనం అభ్యాసం చేయడం ద్వారా ఆ కృప మనకు బలాన్ని అనుగ్రహించి దానిని అందుకోగలిగేటట్లుగా చేసేటువంటిది. నీ విశ్వాసం చొప్పున నీకు కలుగునుగాక అంటే దేవుడు విశ్వసించిన వారి పక్షంగా తన కృపను కనపరిచి, దేవుడు ఏదైతే మనము ఎటువంటి విధంగా జీవించాలని కోరుతున్నాడో ఆ జీవన సరళికి మనము చేరుకోగలిగేటట్లుగా, ఆ ఉద్దేశాల యొక్క గమ్యస్థానాలను అందుకోగలిగేటట్లుగా విశ్వసించిన వారందరిలో కూడా ఈ కృపను కార్యసాధకంగా చేసి మనము దేవుడు కోరినటువంటి స్థాయికి మన చివరికి చేరగలిగేటట్లుగా నడిపించగలిగిన విధంగా దేవుడు తన కృప ద్వారా మనతోటి వ్యవహరించాడు. అదే ధర్మశాస్త్రంలో ఈ ప్రక్రియను జరిగించగలగటానికి కావలసిన విధంగా ఏర్పాటు లేదు. ధర్మశాస్త్రం అనేటువంటిది ఒక మంచి చెడు అనేటువంటిది మనకు తెలియపరుస్తుంది, కానీ దేవుని దృష్టికి ఏది ఆమోదము ఏది అంగీకారం కాదు అనేటువంటి విషయాలు మాట్లాడుతుంది. కానీ మనము చేయటానికి దేవుడు అనుగ్రహించబడినటువంటి కృప అనేటువంటిది పాత నిబంధన కాలంలో లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ నూతన శకం ప్రారంభించబడినప్పుడు దేవుడు మనుషుని యొక్క బలహీనత, పడిపోయినటువంటి స్థితి, పాప స్వభావం అతనిని ఏలుట అనేటువంటి స్థితి, దాని ద్వారా దేవునితో సంబంధం తెగిపోయినటువంటి స్థితి, వీటన్నిటిని చూసి ముందుగా ఈ యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా పాపముల నుంచి విడుదల, ఆయన తిరిగి లేచుడి ద్వారా నూతన జీవం మనకు అనుగ్రహించి ఈ కృపను రుచి చూడగలిగి దేవుని యొక్క ఉద్దేశాలను చేరుకోగలిగేటట్లుగా చేశాడు. అది యేసు ప్రభు ద్వారా కృపను మనము రుచి చూడొచ్చుట అంటే అర్థం అది. తర్వాత సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. ఈ సత్యము యేసుక్రీస్తు, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన అనేటువంటి దాంట్లో కృపను ఈరోజు చూసాం. సత్యం అనేటువంటి మాట విషయంలో రేపు చూద్దాం.